బాత్రూమ్ సాఫ్ సార్ ఫోన్ తిరుక్కోవాలి శ్యామ్ సుందర్ ఫోటో మంచి కుర్చీ పైలం బర్ల వంశీ గారు తులసి ఆగమయ్య గారు ఇరవై ఐదు ఉంది పైన ఉన్నదా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా గురు పూజోత్సవం ఘనంగా ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించినందుకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో కూడా ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా నియమించబడినప్పుడు భారతదేశంలో ఉన్నత విద్య ప్రమాణ స్కోర్ అందాలన్న ఉద్దేశంతో ఒక కమిటీకి ఆయన చైర్మన్ అయి ఇవాళ భారతదేశంలో అత్యుత్తమంగా గురువులే ప్రధానంగా మొట్టమొదటి గురువులన్న ఉద్దేశాన్ని ఇలా భారతదేశంలో పడ్డ వ్యాపించి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఇలా మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి నాయకులను తయారు చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అలాగే ఈరోజు మరి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా అంతటా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ డిఈఓ గారి ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర మొత్తం మీద ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకున్నందుకు మరొకసారి మన అందరికీ ఈ అవకాశం ఇచ్చారంటే మా గురు సమానులు ఉపాధ్యాయులందరికీ ప్రారంభం చేస్తాం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు 20 మంది పైన ఉపాధ్యాయులకు సన్మానం చేసినటువంటి ఈ జట్టిలింగం అండ్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం అనిపించింది కార్యక్రమం. ఎందుకంటే గురువులకు దక్కాల్సిన కార్యక్రమం ఇది ఒకటే సన్మాన కార్యక్రమము. ఎందుకంటే మేము చాలా వరకు పిల్లల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాం, కానీ మాకు గురుదక్షిణ అంటే ఈ చిరు సన్మానాన్నే గురుదక్షిణగా భావిస్తాం మేము. ఎందుకంటే మా పిల్లలు కూడా చిన్న చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మా ముందున్నటువంటి అబ్బాయి డబుల్ పీజీ నెట్ సెట్ అన్ని పాస్ అయ్యిండు. అంటే చాలామంది పిల్లలకు మేము న్యాయం చేస్తాం. మా వల్ల అంటే గురువులకు దక్కాల్సిన గౌరవం ఇది ఒకటే అనుకుంటున్నాం మేము.